హే గాయ్స్, మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంకా స్టార్ట్ చేయలేదా? అయితే ఆగిపోండి. ఇంకొక ముందు అడుగు కూడా వేయకండి. ఎందుకంటే మార్కెట్లో సిచ్యువేషన్ అస్సలు బాగోలేదు. 2-3 నెలలకే పెద్ద పెద్ద రెస్టారెంట్లు, ఫర్నిచర్ షాపులు, ఐస్ క్రీమ్ షాపులు ఢమాల్. పాపం వాళ్ళు గోల్డ్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ స్తోమతకు మించి అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ పెట్టి బిజినెస్లో దిగుతున్నారు. కానీ 2-3 నెలలకే తీసేస్తున్నారు తెలుసా? ఆ లాస్ని భరించాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. అంటే నాకు బట్టలు కావాలంటే మీ షాప్కి రావాలి, మీకు ఫుడ్ కావాలంటే నా షాప్కి రావాలి. సో దానివల్ల మనీ రొటేషన్ అనేది ఆగిపోయిందండి. ఎక్కడికక్కడ స్టార్టప్స్ అని, చిన్న చిన్న బిజినెస్ షాప్స్ అని ఎవరికి వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు. ఎక్కడెక్కడో సూరత్లో, బొంబాయిలో వెళ్ళి ఇన్వెస్ట్ పెట్టేస్తున్నారు. ఆ మనీ ఇక్కడికి రావట్లేదు, మనీ ఇక్కడ రొటేట్ అవ్వట్లేదు, ఆగిపోయింది. పెద్ద పెద్ద బిజినెస్లు కూడా పెద్ద అంతగా ఏం లేవండి. ఈగలు తోలుకుంటున్నారు అంత కౌంటర్ దగ్గర కూర్చొని. అది తెలియక ఏదో వాళ్ళు కవర్ చేస్తున్నారు. రెంట్కుంటున్న షాప్ అయితే రెంట్ వస్తే చాలు, దేవుడే శాలరీస్ రాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా తయారైంది. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. మీరు స్టార్ట్ చేయాలి, బిజినెస్ ఎలాగైనా మొదలు పెట్టాలనుకుంటే ఇప్పుడు మాత్రం మొదలు పెట్టకండి. కొంచెం టైం తీసుకోండి, కొంచెం పాజ్ చేయండి, కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.